ఇంతకుముందు అంటే పార్ట్ 1 ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది. పార్ట్ 2 అనుకోకుండా బాలీవుడ్‌లో రిలీజ్ అవ్వడం, అక్కడ 3 స్క్రీన్‌లతో పోలిస్తే 5 స్క్రీన్‌లు, 3 స్క్రీన్‌లతో పోలిస్తే 3000 స్క్రీన్‌ల వరకు పెంచుకోవడం. చందు మొండేటిని అమితాబ్ బచ్చన్ గారు ఇంకా చాలామంది ప్రశంసించడం అండ్ ఇంకా ఈ టీమ్‌ని అయోధ్యకు కూడా పిలిచి వాళ్ళు అభినందించడం, అమిత్ షా గారు అభినందించడం ఇవన్నీ జరిగిపోయాయి. సో, ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఇంత పెద్ద భారం పడింది. లైక్ పార్ట్ 3 మాత్రం ఇప్పుడు భారీ ఎత్తున అంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. ఈ సినిమాతో నన్నడిగితే నిఖిల్ 100,00,00,000 బడ్జెట్ హీరో అంటే హ్యాపీగా అప్పుడెప్పుడో 'గీత గోవిందంతోనే' విజయ్ దేవరకొండ ఎళ్ళిపోయాడు. అండ్ నిన్న 'హనుమాన్‌తో' తేజ సజ్జా వచ్చేసాడు. అంటే ఇట్లా చిన్న హీరోలు ఆహ్, అంటే ఐ మీన్ తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వీళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ఇతనికి నిఖిల్‌కి ఇంకా చెప్పాలి అంటే బాధ్యత కూడా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక మీరు మన అల్లు అర్జున్ ఎలాగో, ఎన్టీఆర్ గారు ఎలాగో, ప్రభాస్ గారు ఎలాగో అలా ఇప్పుడు ఈ అబ్బాయి కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటది. తర్వాత తీయబోయే సినిమాలు కూడా చాలా ఐ మీన్ ఆచితూచి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఇట్లాంటి సినిమాలు ఇంక మళ్ళీ చేయలేడు. హారర్ కామెడీలు కానీ, నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఇంకా చేయలేడు. పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళిపోయడం అంటే ఇంకా బాధ్యత పెరిగింది. ఆ లెవెల్‌లోనే సినిమాలు చేయాల్సొస్తది. మన సౌత్ నుంచి ఎలా అయితే 'తాప్సీ' వెళ్ళిపోయిందో అలా. సో, ఇప్పుడు పార్ట్ 3 గురించి నిఖిల్ ఒక చిన్న అప్డేట్ ఇచ్చాడు. త్వరలో రాబోతున్నాం అని చెప్పేసి అందరూ కూడా ఖుషి అయిపోయారనమాట. అండ్ చందు మొండేటి ఈ సినిమాతో నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయినట్టే. బాలీవుడ్ నుంచి కూడా అంటే అమితాబ్ బచ్చన్ గారు పిలిచారు అంటే బాలీవుడ్ నుంచి కూడా ఇతనికి బోలెడన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.